హాయ్ అండి, వేలి మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సిలో ఉన్నటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ముందు ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ది టాపిక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు సిఎస్సి ఈగో నుంచి అయితే అఫీషియల్గా మనకి ఎక్స్లో అయితే ఈ ట్వీట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వచ్చేసి ఏంటంటే, ప్రమోట్ ఆడియో అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎర్న్ త్రూ సిఎస్సి ధ్వని. ఓకే, సో సిఎస్సి ధ్వని అనేది మన సిఎస్సిలో ఒక అప్డేట్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఆడియో అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో మన విలేజ్లో కావచ్చు అండ్ ఫోన్స్లో కానీ ఆడియో అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి హై క్వాలిటీ స్టూడియో రికార్డెడ్ ఆడియో యాడ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. అండ్ వచ్చేసి 11 లాంగ్వేజెస్లో ఉంటాయి అనమాట. సో 11 లాంగ్వేజెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్, ఒడియా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ. ఓకే అండి. సో ఈ విధంగా మనం 11 లాంగ్వేజెస్లో ఆడియో అడ్వర్టైజ్మెంట్ హై క్వాలిటీ అండ్ స్టూడియో రికార్డెడ్ ఆడియో అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి క్విక్ డెలివరీ అయిపోతుంది అనమాట. అంటే స్ట్రైట్గా మన వాట్సాప్ అండ్ ఈమెయిల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది మన బిజినెస్కి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి, ఏవైనా ఈవెంట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి రేట్స్ కూడా అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీలో మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి ధ్వని సర్వీసెస్ అనమాట. సో మనం సిఎస్సిలో ఈ ధ్వని సర్వీస్ ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ బార్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సెర్చ్ బార్లో వచ్చేసి ధ్వని అని టైప్ చేయండి, DHWN. సో ఈ విధంగా ధ్వని అని టైప్ చేయగానే మనకు వచ్చేసి ఫస్ట్లో లింక్ వచ్చింది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసి మనం సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని. సో ఫస్ట్లో వచ్చేసి సిఎస్సి ధ్వని సర్వీస్ అని, నెక్స్ట్ ల్యాప్టాప్ అండ్ ప్రింటర్ కాంబో ఈఎంఐ, నెక్స్ట్ జీవన్ ప్రమాణ్, తర్వాత పీవీసీ ఏపీ కార్డ్ ఆర్డర్, నెక్స్ట్ NIELIT ఫెసిలిటేషన్ సెంటర్. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ధ్వని సర్వీస్ గురించి కాబట్టి దీని గురించి నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ధ్వని సర్వీస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధ్వని సర్వీస్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వెండర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఏదైతే ఆడియో అనేది పంపిస్తామో, సో ఆడియోకి సంబంధించిన మెసేజ్ ఏదైతే పంపిస్తామో దాన్ని మనకు ఆడియో రూపంలో సెట్ చేసి ఈ వెండర్ అయితే మనకు పంపిస్తారనమాట. ఓకే అండి. సో తన నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఈ ప్రొసీడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి సిఎస్సి ధ్వని సర్వీస్ అనేది రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే VLE యొక్క ఐడి ఉంటుంది, VLE నేమ్ అనేది ఎంటర్ చేయాలి, VLE బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ VLE మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ మండల్ ఎంటర్ చేయాలి, తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియో రిక్వైర్డ్ ఫర్ అంటే VLEకి అవసరమా లేదంటే ఎనీ కస్టమర్కి అవసరమా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే VLE ఆర్ కస్టమర్ 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ అనమాట. ఓకే అండి, ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. ఇక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ కూడా 11 లాంగ్వేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టాప్ 8 సర్వీసెస్ అనమాట. సర్వీసెస్ దేని గురించి అని చెప్పేసి సో మనకి ఇక్కడ సర్వీసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఆయుష్మాన్ భారత్ గురించా, బ్యాంకింగ్ గురించా, డిజిపీ గురించా, ఎకనామికా, PMEGP, జీవన్ ప్రమాణ్, IRCTC, HDFC, ఎనీవన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్లో మనం ఏదైతే ఆడియో అనేది ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆడియోని మనం మెసేజ్ రూపంలో పంపించాలన్నమాట, టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే అండి. సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన ఆడియో అనేది వెండర్కి అయితే వెళ్ళిపోతుంది మెసేజ్ అనేది. తర్వాత మనకి ఆడియో అనేది వాట్సాప్ అండ్ మెయిల్లో
ఇమీడియట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొంచెం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ పేమెంట్ అనేది అడుగుతుంది అనమాట. సో ఆ పేమెంట్ మనం చేసేసి ఫర్దర్గా ప్రొసీడ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సి ధ్వని సర్వీస్కి సంబంధించి ఏ విధంగా ఆడియో అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాము. ఓకే అండి. సో ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.